ఇప్పట్లో ఎన్టీఆర్ గారిని అందుకోవడం మిగిలిన హీరోలకు కష్టమే. ఎందుకంటే ఆ ఒక్క ఫీట్ మాత్రం ఎన్టీఆర్ గారికే దక్కింది. ఏంటా అని అనుకుంటున్నారా? అదే డబ్బింగ్. అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఎన్టీఆర్ గారు ఒక్కరికే సాధ్యమైంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. సో మన మిగతా హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసేస్తూ వాటిలో బిజీగా ఉన్నారనమాట. మహేష్ బాబు గారు, రాజమౌళి గారి సినిమా, ఇంకా తదితర హీరోలందరూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. సో మరి ఈ క్రమంలో డబ్బింగ్ దగ్గరికి వచ్చేసరికి బయట లాంగ్వేజెస్లో మన హీరోలకు వేరే హీరోలు డబ్బింగ్ చెప్తున్నారనమాట. సో ఎన్టీఆర్ గారు మాత్రం ఆయన సినిమాలకు ఆయనే ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటారు. తెలుగు అయినా, కన్నడ అయినా, తమిళమైనా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారనమాట. అక్కడ జరిగిన కొన్ని షోస్ కానీ, ఈవెంట్స్కి కానీ ఎన్టీఆర్ గారు హాజరైతే చాలా ఫ్లూయెంట్గా హిందీ షోస్కి వెళ్ళినప్పుడు హిందీలో అసలు హిందీ వర్డ్ మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్లో ఆ స్లాంగ్ మాట్లాడుతూ, అలాగే కన్నడ వెళ్ళినప్పుడు, కర్ణాటక వెళ్ళినప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అక్కడ వాళ్ళతో మాట్లాడటం, అక్కడ మీడియాతో ప్రశంసించడం, అలాగే తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ వాళ్ళతో అక్కడ తమిళ్ స్లాంగ్లో మాట్లాడటం వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో మరి ఇంత ప్రతి లాంగ్వేజ్ మీద కమిట్మెంట్ ఉన్న యాక్టర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే చెప్పాలి ఇప్పుడున్న టాప్ స్టార్స్లో. సో మరి ఈ ఫీట్ ఇప్పుడులో మిగిలిన స్టార్స్ ఎవరైనా అందుకుంటారా? ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా పుష్ప సినిమా అన్ని భాషల్లో వస్తుంది. మరి ఆయన ఆ సినిమాకి డబ్బింగ్ అన్ని భాషల్లో చెప్తారో లేదో తెలియదు. సో మరి ఇంకా డైరెక్టర్ ఫోర్స్ చేస్తే చెప్తారు కానీ బట్ అంత స్లాంగ్ పర్ఫెక్ట్గా ఉండదు. సరే మరి ఇంకా ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంది, రామ్ చరణ్ గారు కూడా కన్నడ వరకు తమిళ వరకు మేనేజ్ చేస్తారు కానీ మలయాళం కూడా ఆయన RRRకి చెప్పలేదు. సో మరి అది కూడా డైరెక్టర్ ఫోర్స్ అనే చెప్పొచ్చు. మరి ఇంకా అందరూ కూడా అదే కోవలో ఉన్నారన్నమాట. ప్రభాస్ గారు అయితే ఇంకా ఆయన ఓన్లీ తెలుగు మాత్రమే చెప్తారు, మిగిలిన వాటి మీద అంతగా పట్టుండదు ఆయనకి. సో మరి ఇంకా ఇప్పుడున్న మరి పాన్ ఇండియా సినిమాలు నాని గారు కూడా తాజాగా చెప్పడానికి ట్రై చేశారు కానీ అది ఫోర్స్ఫుల్గా అనిపించింది అనమాట. మరి ఇంకా ఎటు చూసినా కూడా రామ్ గారు అయితే హిందీ డిక్షన్ కొంచెం ఇరగదీస్తున్నారు, మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు. సో మరి అందరు హీరోలతో కంపేర్ చేస్తే అన్ని భాషల మీద పట్టున్న నటుడు మాత్రం ఎన్టీఆర్ అని తెలిసింది. మరి ఇంకా ముందు ముందు వచ్చే సినిమాల్లో ఎవరు ఇంప్రూవ్ అవుతారో, ఎన్టీఆర్ గారు ఇంకెన్ని లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్తారో అని వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారనమాట. సో మరి ఈ ఘనత మాత్రం ఎన్టీఆర్ గారికే దక్కింది.